ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నదేనా. కలకత్తా హౌరా నగరంలో యవనస్తులు అనగా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న ఆర్మీ వారు దిగారు. వారు అక్కడున్న వారిని అడుగుతున్నారు, వాట్ ఈస్ దిస్ అనగా ఈ ఊరి పేరేంటి అని. వారు అన్నారు కల్కట్టా అన్నారు. ఊరి పేరు అడుగుతున్నామండి, ఏంటంటే కల్కట్టా ఎందుకని అడుగుతున్నారు. ఆనాడు విగ్రహారాధన ఉన్న ఆ భయంకరమైన దినాలలో కాళికాదేవికి గొర్రెలను మేకలను అన్ని రకాలైనటువంటి జంతువులను వధించేవారు. ఆ వధించిన తర్వాత ఆ చర్మాలు ఆ స్టేషన్ దగ్గరలోనే ఎదురుగా వేలాడగట్టారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అడుగుతున్నారు, వాట్ ఈస్ దిస్ అనగా ఈ ఊరు ఏ ఊరని. వారన్నారు కల్కట్టా సార్ అన్నారు. అంటూ కల్కట్టా అని వాళ్ళు ఏమన్నారంటే ఆజ్నై కాట కల్కట్టా అంటే ఈ జంతువులు నిన్న కోసారండి, ఈరోజు కాదు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అడుగుతున్నారు కల్కట్టా. ఎస్ సార్ కల్కట్టా, ఆజ్నై కాట కల్కట్టా. ఆ రీతిగా కలకత్తాకు పేరు వచ్చిందనట. గమనించండి, ఈనాడు క్రైస్తవ మతం అని అనుకుంటున్నారు. ఇది క్రైస్తవ మతమా? మతాలకి కొన్ని నియమాలు ఉంటాయి, కానీ క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు యొక్క జీవితమే ఎంతవరకు నిజం. ఇది మానవ కల్పితమా? ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి తెలియబడింది ఏంటంటే కల్కట్టా నిన్న కోసారండి, ఆ చర్మాలు వాయించు ఎండబెట్టుతున్నారండి. అలాంటిది కాదండి. క్రైస్తవం అంటే ఈ క్రీస్తు యేసు. ఎవరి క్రీస్తు యేసు అనే ప్రశ్నకు సమాధానంగా అనేక మంది చెప్తూ వచ్చారు, మనం ఇంటి వచ్చాం. అయినప్పటికీ కూడా మరొకసారి విందామండి. ఒకనాడు యేసు ప్రభుల వారు మార్గాన్ని పోతున్నాడు. ప్రజలు చాలా కుప్ప తెప్పలుగా ఆయన చూస్తున్నారు. ఆయన రోడ్డులో వెళ్తుండగా ఎరికో పట్టణానికి వెళ్ళాలని, జెరికో ఆయన వెళ్తుండగా మార్గం వల్ల ఎటు చూచినా కానీ భయంకరమైన సందడి. ప్రజలు చాలా మంది చూస్తున్నారు. ఎవరు ఈయన అని తెలుసుకోవడానికని వెళ్తున్నారు. ఈయన ఏమైనా సినిమా యాక్టరా, లేదా యాక్టర్ కాకపోతే డైరెక్టరా? ఎవరు ఈయన? ఒక రాజకీయమైన మహా గొప్ప నాయకుడా? కాదు. ఆయన గొప్ప ధనవంతుడా, మహాభయంకరమైన గొప్ప ధనవంతుడా, దేశాలని కొల్లగొట్టినట్టు ఒక రాజకీయ వీరుడా? కానే కాదు. యేసు ప్రభుల వారు సమానమైన వ్యక్తిగా ఆ పట్టణం గుండా, ఎరుకో పట్టణం గుండా ఆయన నడుస్తుంటే ఆ ఊరిలో ఒక ఆయన ఉన్నాడండి, ట్యాక్స్ కలెక్టర్. ఆయన యేసు ఎవరో అని చూడగోరేను. ఈరోజు ఈ ప్రశ్న ఏమంటే ఈ యేసు ఎవరు అనగా మనుషులు యేసును తెలుసుకోవాలంటే యేసు ఎవరు? క్రైస్తవ్యం మతం కాదని, మతానికి కొన్ని వ్యక్తులతో సంబంధం ఉండదు, కానీ వారి యొక్క విశ్వాసాలు వాటికే సంబంధం ఉంటాయి. కానీ క్రైస్తవ్యంలో యేసు ప్రభుల వారిని కానీ తీసివేస్తే, అనగా ఒక మేడ ఏ రీతిగా భూకంపానికి గురైపోయి కూలిపోతుందో, క్రైస్తవంలో యేసు ప్రభువాన్ని కానీ తీసివేస్తే క్రైస్తవ్యము కేవలం చెత్తేనండి. చాలా మందికి అభిప్రాయం ఏంటంటే క్రైస్తవంలో ఫాదర్లు ఉంటారు, వీరు పొడుగాటి లాంగీలు వేసుకుంటారు, ప్రత్యేకంగా ఉంటారు అనగా మన యొక్క భారతీయ సంప్రదాయం ప్రకారం హైందవ గుడిలో ఏ రీతిగా పూజారి ఉంటున్నాడో ఆ రీతిగానే అని అనుకుంటున్నారు. కానీ అసలు ఎవరు ఈయన? ఈ క్రీస్తు యేసు ఎవరు? ఆనాడు జక్కయ్య అని అతను అది ట్యాక్స్ కలెక్టర్. ఆ దినాలలో పరిపాలికులు రోమావారు ఆయా గ్రామాల్లో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే వారు దొండోర వేసేవారు, గుత్తకు అనగా కాంట్రాక్ట్ చేసేవారు. ఎవరో ఒకరు ఆ యొక్క గుత్త అనగా పాట పాడి ట్యాక్స్ సంపాదించుకునే అర్హత కలిగి ఉంటారు. అలాంటి వాడు జక్కయ్య. ఆయనకి ఎప్పుడు కూడా డబ్బే ప్రధానం.
డబ్బు లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటా ఉంటాడు. చాలా విస్తారంగా ఆయన భయంకరంగా ప్రజల వద్ద నుండి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటాడు. అలాంటి అతను యేసును చూద్దాం అనుకున్నాడు. యేసు ఎవరో అని చూడగోరిని కానీ పొట్టివాడైనందున ఆయన చూడలేకపోయాడు. ఎందుకంటే మార్గములో అటు ఇటు ప్రజలు గుమ్ముకూడుతున్నారు యేసును చూద్దామని. ఈయన పొట్టివాడు గనక యేసును చూడలేకపోయాడు. కానీ చూడాల్సిందే, యేసు ఎవరో గమనించాల్సిందే. యేసు ఎవరు, ఎందుకు అందరూ కూడా యేసును చూద్దాం అని ఈ రీతిగా ప్రజలు వచ్చారు. ఏమైనా సినిమా యాక్టర్ అండి కానే కాదు, ఏమైనా కానీ డైరెక్టర్ అంటే ఏమైనా కానీ అలాంటిది ఏదండి, ఒక రాజకీయమైన నాయకుడు అంటే ఒక రాజకీయమైన పార్టీకి ఆయనే ముఖ్యమైన వాడా అని అనుకుంటే ఆయన ఏమి కాదు. అసలు ఎవరు ఈయన? ఈరోజు మన ప్రశ్న, ఎవరు ఈయన? ఎవరి క్రీస్తు యేసు? అనగా క్రైస్తవ్యం గురించి అనగా మతాన్ని గురించి మాట్లాడటం లేదండి. మతం అంటే ఏంటంటే మతి నుండి ఉద్భవించింది మతం. నీది నీ మతం, నాది నా మతం. మరొకడు అంటాడు నాది రెట్ట మతం అంటాడు. అరే ఆ మతం అనేది మనిషి యొక్క ఆ మానసికమైన పరిస్థితుల్లోని వచ్చింది, కానీ అది ప్రత్యక్షత కాదండి. క్రైస్తవ్యం అనేది ఒక ఊహాజనితమైన కార్యక్రమం కాదండి. క్రైస్తవం అనగా యేసు ప్రభుతోటి సంబంధము, సజీవమైన సంబంధము. అయితే ఆ యేసుని గురించి మనకు ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలంటే ఆయనను అనేక మంది ఆయన అనుకరిస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన మాటల్లో వారికి సత్యం ఉందని గమనిస్తున్నారు. ఇది ముందుగానే ఒక జ్యోతి అనే పాప కూడా తన యొక్క తల్లి గురించి చెప్పింది. యేసు ప్రభు వారు రోగాలు బాగు చేయడానికే మాత్రమే కాదని యేసు ఎందుకు వచ్చాడు అని, యేసు రావడానికి కారణం ఏంటండి? కనుక క్రైస్తవం అంటుంది అయ్యా యేసు ఈ లోకానికి వచ్చాడని, తల్లి గర్భం నుండి వచ్చాడు. కానీ ఆయన యొక్క ఆ ప్రత్యేకమైన జన్మ అనే యేసు క్రీస్తు వారు ఆయన ప్రత్యక్షపరచబడినట్టు క్రైస్తవ నాయకుడు, ఆయనే క్రీస్తు, ఆయనే జీవితాన్ని మార్చేవాడు. అందుచేత జక్కయ్య అనే అతను యేసు ఎవరో అని ఆయనను చూడగలిగాడు. తాను చూడడానికి ఎంతో ప్రయత్నం చేశారండి, ఎంతో ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు యేసు ఎవరు. ప్రియమైన సోదరులారా, మహాశయులారా, గమనిద్దామండి. క్రైస్తవం ఒక మతం కాదు. ఈ క్రైస్తవం యేసు ప్రభుని నమ్ముకోవటమే. అందుచేత అసలు యేసు ప్రభు వారు ఎవరు, ఈ క్రీస్తు యేసు ఎవరు అన్ను ఈ విషయాల గురించి ఈ చిట్ట చివరి ఈ సభలో మనం తప్పకుండా తెలుసుకోవాలండి. యోహాను సువార్త అనే చోట 14-15 వచనాలు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఆయనకి వ్యతిరేకమైన వారు చాలా మంది ఉన్నారు. రాజకీయంగా వ్యతిరేకలు ఉన్నారు. ఆయన రాజకీయ నాయకుడు కాకపోయినప్పుడు కూడా ఆయన వ్యతిరేకంగా చాలా మంది ఉంటున్నారు. వారు ఆయన మాటలు వింటున్నారు. వారు అంటున్నారు, చదువుకోనని ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది అని. యేసయ్య చదువుకున్నవాడు అని కాదు, ఆయన నోటి మాటలు వినడానికి అనేక మంది వస్తున్నారు. ఓ రాత్రి సమయంలో ప్రొఫెసర్ నికోడమస్ అనగా ఆయన పాత నిబంధనలోని విషయాల గురించి అధ్యయనం చేసిన వాడు, మతాన్ని కలిగిన వాడు, మత వ్యవస్థలో కూడా ఆయన ఆ రీతిగా పెరుగుతున్నాడు. కానీ యేసు ఎవరో అనుకున్నాడు. అందుచేత యేసు దగ్గర వెళ్ళాలి, ఆయన ఎవరో గమనించాలి అని అనుకుంటున్నాడు. యేసు వద్దకు వచ్చాడు ఇక రాత్రి సమయంలో. ఎందుకంటే పగలు కానీ చూస్తూ ఆయన వస్తే తన పార్టీ వారు ఆయన నిషేధిస్తారు, వారి పార్టీ వారు ఆయన దూరంగా పెట్టేస్తాడు. కానీ హృదయంలో ఒక మహా గొప్ప ఆశ ఉందండి. ప్రియ సోదర మహాశయులారా, చాలా మంది హృదయంలో యేసు ఎవరు ఆయన నేను తెలుసుకోవాలి. ఈ లోకంలో అనేక మంది వస్తూ పోతున్నారు, అలాంటి వాడా యేసు ప్రభు? ఈనాడు అనేక మంది చెప్తున్నారు, అయ్యా యేసు నమ్ముకున్నాం, మా జీవితాలు మారిపోయాయి అని అంటున్నారే. జీవితాలను మార్పు చేసేవాడు ఈయన. మరి ఎవరైనా ఉన్నారా? గమనించండి, ఏ దేశం వెళ్ళినా కానీ పోలీసు వారు ఉంటారు, అమెరికాకు వెళ్ళిన పోలీసు వారు ఉంటారు, కమ్యూనిస్ట్ దేశాల్లో పోలీసు వారు ఉంటారు. ఎందుకు పోలీసు వారు ఉంటారు? ఎందుకంటే ప్రజలు అక్రమముగా జీవిస్తున్నారు, ఇతరులకు హాని కలిగిస్తున్నారు కనుక
దానిని అణచివేయడానికి పోలీసు వర్గాలు ఉన్నాయి. కానీ ఈ పోలీసు వారు కూడా అలా అయిపోతే ఎవరు, ఈ పోలీసు వారు కూడా లంచాలు తీసుకుంటే ఎవరు బాగు చేస్తారు? అందుచేత దేవుని వాక్యమైన బైబిల్ ఏముందంటే, ఏ భేదము లేదండి, అందరూ కూడా పాపం చేశారు. ఏమిటి, నేను ఏ పాపం చేయలేదండి అని మరి కొందరు అనొచ్చు. కానీ నీ హృదయం మీద నీవు చేయి పెట్టుకుని ఆలోచిస్తుంటే నీ హృదయమే మాట్లాడుతుంది. అదేమంటే నీవు కూడా పాపం చేశావు. మనం అనుకుంటా పాపం అంటే వ్యభిచార పాపమే, అలాంటి పాపమే అనుకుంటావు. కాదండి, మన హృదయం మన మీద నిందను ఆరోపిస్తుంది. మన హృదయమే మన మీద నిందను ఆరోపిస్తుంది. ఇతరులు నిందను ఆరోపించకపోయినా కానీ మన మనస్సాక్షి చెప్తుంది, అయ్యా నీవు నీతిమంతుడు కావు, నీవు ఒక పాపానికి బలి అయిపోయావు, ఓ క్రమానికి బలి అయిపోయావు అని మన హృదయం మనం మాట్లాడుతుందండి. ఈనాడు అనేక మంది అనగా రాజకీయ నాయకులు కూడా చూడండి, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీ నాయకులు అంటారు, అయ్యా నాలాంటి మంచివాడు ఎవరు ఉన్నారు చూసారా, నేను చాలా మంచివాడిని అని ప్రగల్భంగా పెద్దగా మాట్లాడుతుంటే అవతల పార్టీ వారు అక్కడే ఉన్నారనుకోండి, వారంటారు, ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు, నీవు ఎన్ని భయంకరమైన ఘోరాలు చేశావు అని ఇతర పార్టీ వారు అంటున్నారు. ఇతర పార్టీ వారు కూడా అలా మాట్లాడుతుంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అని ఏ పార్టీ వారు ఏమైనా అన్నా కానీ అవతల పార్టీ వారు అంటారు, ఇన్ని పాపాలు చేసి నాలో ఏ పాపము లేదని నీవు అంటున్నావే, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావని వ్యతిరేక వర్గం అంటున్నారు. కానీ ప్రియమైన సోదరులారా, యేసు యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి గమనిద్దామండి. యేసు ప్రభువారు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని యేసు ప్రభువారు ఆయన అన్నాడు. యోహాను సువార్త అనే చోట 8వ అధ్యాయం 47వ వచనంలో ఈ మాట ఉందండి, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఈ మాట యేసు ప్రభుల వారు తను నమ్మిన వారిని గురించి వారితో అంటలేదండి. ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారితో ఉద్దేశించి వారితో మాట్లాడుతున్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ప్రియమైన సోదరులారా, యేసు వేసిన ఆ సవాలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మిగిలి, ఆయన ఎక్కడా ఏ పాపము లేదు. మత నాయకులు అంటున్నారు, ఏమండి ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఈ రోజుల్లో మన దేశంలో మన పార్టీలో ఉంటే లేదా మన గ్రామంలో ఉంటే ఆయన కాళ్ళు కడిగి ఆ నీటిని మేము తాగుతాం. కానీ ఆయనలాగా పరిశుద్ధమైన వాడు ఎవరు లేడు. యేసు ప్రభువారు మొదటి శతాబ్దంలో ఆ సవాలు విసిరాడు. ఆ సవాలుకి సమాధానంగా ఈనాడు ఉన్న మత నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ సినిమా వారు కానీ ఎవరైనా ఏమైనా చెప్పగలరా అని హైదరాబాద్లో రోమన్ కథోలిక్ వారు కొంతమంది కలిసి ఏమనుకున్నారంటే యేసు ప్రభువారి యొక్క సినిమా తీద్దామని అనుకున్నారు. చాలా మంచి అభిప్రాయం ఉండొచ్చు, మంచి ఆశ ఉండొచ్చు. అలాంటి వారిలో వారితో కలిసిన ఒక ఆయన పేరు మూర్తి గారు, ఆరోగ్యమూర్తి గారు కాదండి, మరొక మూర్తి గారు. ఆయన వీరందరూ కలిసి ఈ యేసు యొక్క జీవితాన్ని గురించి సినిమా తీయాలి, కానీ ఆ సినిమా తీయాలంటే ఒక మంచి సినిమా యాక్టర్ను మనం సంపాదించాలి అని అందరూ కూడా ఒకే మాటకు వచ్చారండి. ఏమన్నారంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్దాం, హైందవ వారి యొక్క మత నాయకుల గురించి ఆయన చక్కగా సినిమాలో యాక్ట్ చేశారు, కానీ ఆ యేసు ప్రభుని గురించి కూడా ఆయన యాక్ట్ చేయగలడు, ఆయన వద్దకు వెళ్ళి అడుగుదామని వీరంతా వెళ్ళారు. క్రైస్తవ నాయకులే. వారు అన్నారు, ఏమండి మేము సినిమా తీయబోతున్నాం, సినిమాకు క్రీస్తుగా నీవైతేనే చక్కగా నటన చేయగలవు, అంచనా మీ దగ్గరికి వస్తున్నామని వారి వద్దకు వెళ్ళి అడిగారు. ఎన్టీ రామారావు గారిని అడిగారు. ఆయన అన్నాడు, లేదండి, యేసు ప్రభు అనే యాక్షన్ నేను చేయలేను, ఆయన ఏ పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, నేను ఏమాత్రం చేయలేనండి అన్నాడు. కష్టమండి అన్నారు. లేదండి, మీరు హైందవ సినిమాల గురించి
తీసినప్పుడు మత నాయకులు కనుక అనగా ఎవరైనా హైందవులు ఎవరైతే పూజిస్తున్నారో వారిని మీరు యాక్ట్ చేశారు కనుక మా యేసు ప్రభుని గురించి కూడా మీరు యాక్ట్ చేయగలరు అని వారిని అడిగారు. అప్పుడు ఎన్టీ రామారావు ఈ మాట అన్నారు. అనగా మూర్తి గారని ఆయన నాతో చెప్పిన మాట, మేమంతా వెళ్ళామండి, అయ్యా డబ్బులు మేము ఎంతైనా మీరు అడిగి ఎంత అడిగినా ఇస్తామండి, మీరు యాక్ట్ చేయండి అన్నారు. ఆయన అన్నాడు చేయలేనండి అన్నాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, నేను ఏసీ కాలేజీలో గుంటూరులో చదువుకున్నానండి. యేసు ప్రభు వారి యొక్క కొండ మీద ప్రసంగం అని చెప్తూ ఉంటారు, అవి నేను చదువుకున్నాను, అవి చాలా బాగా ఉన్నాయండి. కానీ ఒక మాట అడుగుతాను, ఆయన కొండ మీద ప్రసంగించినప్పుడు ఈ చెయ్యి ఎటు ఊపాడు కొంచెం చెప్పండి అన్నాడు. అది మాకు తెలియదండి అన్నారు. అప్పుడు ఆయన నాకు కూడా తెలియదండి, యేసు ప్రభు వారి యొక్క ఆయనను నేను యాక్టర్గా నేను ఉండలేనండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము లేదండి. అలాంటి గొప్ప మహానుభావుని యొక్క జీవితానికి సరిపోయిన జీవితం నాకు లేదండి. అందుచేత దయచేసి నన్ను మన్నించండి అని ఆ నాయకుడు అన్నాడు. ప్రియ సోదరులారా, యేసు ప్రభు వారు చెప్పేసిన గొప్ప సవాల్, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆ సవాల్ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మిగిలి ఉందండి. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడయ్యా, ఎవరన్నా చెప్పండి అని ఆనాడు మొదటి శతాబ్దంలో యేసు ప్రభుల వారు శరీరీతిగా యెరూషలేము నగరాల్లో ఆయన సంచరిస్తుండగా వేసినటువంటి ఈ ప్రశ్నకు మహా గొప్పవారు ఉన్నారు. ఈనాడు మత నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇలాంటి వారు ఎవరికి కూడా ఆయనకు ఎదురుగా ప్రశ్నించు సమాధానం పొందిన వారికి లేరండి. ఎందుకంటే ఆయన జన్మే పరిశుద్ధమైన జన్మ. కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు, కానీ ఆయన మురిగి పుట్టాడు కనుక వ్యభిచారం వల్ల ఆయన జన్మించాడని తెలియని వారు అనుకుంటున్నారు. ప్రియా సోదరులారా, మన్నించండి, ఆయన పుట్టుకే పరిశుద్ధమైన పుట్టుక. కన్యక అయినటువంటి మరియ ద్వారా ఈ లోకానికి అవతరించాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సామాన్యమైన మనుషుల వలె జన్మించిన తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది, ఆయన వచ్చాడు. అందుచేత మనం గమనిస్తుంటే ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఏ చిన్న పాపము కనబడలేదండి. పాపము లేని వ్యక్తి ఆయనే. ఈనాటి ప్రపంచంలో ఆనాటి నుండి ఈనాటి వరకు ఇక్కడ పాపము లేని ఒకే వ్యక్తి యేసుక్రీస్తు వారు. అందువల్లే యేసుక్రీస్తుని మనం నమ్ముకోవాలి. ఆయన పాపమును క్షమించడానికి వచ్చాడు, పాపము లేనివాడుగా వచ్చాడు, పాపాన్ని ఆయన త్యజించిన వాడుగా వచ్చాడు. ఎందుకంటే మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడండి. అందరూ ఏకముగా పనికి వాళ్ళు మారైపోయారు. ఎవరైనా కానీ ఈయన చాలా నీతిమంతుడని మనం అనుకుంటే కొద్ది కాలం అయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తెలుస్తుంది ఆయన ఎలాంటి భయంకరమైన వ్యక్తి. ఈనాడు భయంకరమైన వ్యక్తులుగా ఈరోజు మనం ప్రపంచంలో జీవిస్తున్నామండి. ఎందుకంటే మన మీద పాపం అనేది మన మీద ఒత్తిడి చేస్తుంది, పాపం మన మీద పెత్తనం చేస్తుంది. అందుచేత పాపము యొక్క పెత్తనము నుండి మనకు విడుదల కావాలి. ఈ పాపం అనేది భయంకరమైన వ్యవస్థ. ఇది మనుషుడు నీతిగా ఉండాలనుకుంటాడు కానీ నీతిగా ఉండలేకపోతున్నాడు. నేను ఏ పాపం చేయనండి, నేను గట్టిగా ఉందామని అనుకుంటే కొందరు హిమాలయ పర్వతాలకు వెళ్తున్నారు, ఆయన తపస్సులు చేస్తున్నారు, పాపం మీద విజయం పొందాలని అనుకుంటున్నారు. అయితే తిరిగి వచ్చే లోపల తిరిగి అనేక రకాల పాపాలకి వారే బానిసైపోతున్నారు. ఏంటండి, పాపం మీద నాకు విజయం లేదు, పాపం మీద నాకు అధికారం లేకుండా అయిపోయింది, నేను పాపముని ఎంత ఎదురు తిరుగుతున్నానో అంతగా పాపానికి నేను బానిసైపోతున్నాను. ఈ పాపము నుండి విడుదల పొందించేవాడు యేసుక్రీస్తే. అందుకనే యేసు ఎవరు? ఒకనాడు ఆయన ప్రసంగాలు చేస్తుండగా వారన్నారు, యేసు ఎవరు అడుగుతున్నారండి. యేసు ఎవరు? ఆయన అరెస్ట్ చేద్దామని ఆనాడు మనం పోలీసు వారు మత నాయకులు అంటారు, ఆయన అరెస్ట్ చేయండి అయ్యా, అందరూ ఆయన వెంటనే వెళ్ళిపోతున్నారండి అని మత నాయకులకు చాలా భయమేసేసింది.
అందుచేత పోలీస్ వారిని చెప్పాడయ్యా, మీరు వెళ్ళి ఆయన అరెస్ట్ చేయండి. ఆయన ఏదో చెప్తున్నాడు, నేనే పరిశుద్ధునంటున్నాడు, నేనే పాపం మీద విజయం మీకు ఇస్తానంటున్నాడు, అందుచేత ఆయన అరెస్ట్ చేయండి, తీసుకురండి అని ఆనాడు ఉన్న పోలీస్ వర్గాన్ని వారు ఆదేశించారు మత నాయకులు. ఈనాడు చాలా మందికి భయం వేస్తుందండి. అయ్యో, అనేక మంది యేసు ప్రభు నమ్ముకుంటున్నారా, మన మతం ఏమవుతుంది, మన మతం ఏమవుతుంది అని. ప్రియ సోదర మహాశయులారా, మతము మనుషుని రక్షించదండి. నీది నీ మతమే, నాది నా మతమే, మనకుడు రెట్ట మతం. కానీ ఒకే ఒక్క వ్యవస్థ, అది యేసు యొక్క వ్యవస్థ. యేసును ఆనాడు యేసుకు మనశిక్ష విధించబోతున్నాండి పిలాతు అనే ఆయనకు జడ్జిమెంట్ చేసే పవర్ ఉంది. ఆ రీతిగానే ఆనాడు ఉన్నట్టు ఆ ప్రపంచంలో అక్కడ మతాన్ని మాత్రమే కాదండి, మత నాయకత్వాన్ని మాత్రమే కాదండి, సాంఘిక విషయాల గురించి ఆలోచించే వ్యక్తిత్వం ఆయనకు ఉంది. ఆయన ఏదైనా యేసు ప్రభు వారు నిలబడినాడు. యేసు ప్రభుని అడుగుతున్నాండి, స్వచ్ఛమనగా ఏమిటి అని ఆలోచిద్దామండి. అనే ఒక జడ్జి గారు, ఆనాడు ఉన్నట్టు ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు ఎదురుగా యేసు ప్రభు వారు నిలబడ్డాడు. ఓ ఖైదీగా నిలబడ్డాడు. యేసు అంటున్నాడు, నేను సత్యం గురించి వచ్చానయ్యా, నేనే మార్గము, నేనే సత్యం అండి అంటే పిలాతు అడుగుతున్నాడు, సత్యమనగా ఏమిటి? ఆనాటి ఈనాటి వరకు కూడా న్యాయ వ్యవస్థలో అడుగుతున్నారు, సత్యమనగా ఏమిటి? యేసు అంటున్నాడు, సత్యం అంటే నేనేనండి. నన్ను కనుగొనకుండా రకరకాలుగా అనేకమైన ప్రదక్షిణలు చేస్తున్నారు, కానీ నేనే సత్యం. నా జీవితాన్ని చూడండి, నా జీవితాన్ని పరిశీలన చేయండి. ఎక్కడైనా ఏమైనా కానీ దేవునికి వ్యతిరేకమైన ఏదైనా ఉందా? ఒకసారి చూడండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అన్న సవాలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉందండి. అందుచేత యేసు ఎవరు? ఈరోజు ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాల్సిందేనండి. రష్యా దేశానికి ఒక 20 సంవత్సరాల ముందు భయంకరమైన కరువు వచ్చిందండి. ఆనాడు పరిపాలిస్తున్న ప్రెసిడెంట్ గారు మైకేల్ గార్బచేవ్ గారు, ఆయన అడిగారు, ఏమని, భయంకరమైన కరువు రష్యాలో వచ్చింది కదా, ఈ కరువు నుండి మనం ఏ రీతిగా బయటకు రాగలం? ఏ రీతిగా ప్రజలకు వారికి రొట్టె ఇవన్నీ కూడా ఏ రీతిగా ఇవ్వగలం? ఇంతమంది ప్రజలు ఉన్నారే, ప్రజలకు మీ దగ్గర ఆహారం లేదు, ఆహార కొరత ఉంది. అమెరికా దేశం నుండి మీకు ధాన్యం వస్తుంది, అయినా కానీ సరిపోవటం లేదు. దీనిని మీరు ఏ రీతిగా పరిష్కరించగలరు అని ఆయన అడిగితే ఆయన ఒక మాట అన్నాడండి, ఈ యొక్క ఆకలి తీర్చడానికి నేను యేసు ప్రభుని కాదన్నాడు. అయితేనండి, మీరు కమ్యూనిస్టులు యేసు ప్రభుని ఒప్పుకోరు కదా. అయ్యా, ఒప్పుకోబోవటం అది కాదండి, ఇది చరిత్ర. ఏంటంటే ఒకనాడు యేసు ప్రభు వారికి మాట్లాడడానికి 20,000 మంది వచ్చారు. 20,000 మంది, వారికి భోజనం కావాలి, భోజనం పెట్టండి అని తన శిష్యుని అడిగాడు. ఒక ఆయన అంటాడు, ఆయన ఫిలిప్ ఆయన, అయ్యా వీరికి భోజనం పెట్టడానికి 200 రూపాయలు సరిపోవే, అందుచేత వీరిని భోజనాన్ని పంపించండి అని వారు యేసుని అడిగారు. యేసు అంటున్నాడు, మీరే భోజనం పెట్టండి అన్నారు తన శిష్యులతో. శిష్యులకు తోచలేదని ఎలా భోజనం పెట్టాలని. అంతలోకి ఒక చిన్న పిల్లవారి వద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. చిన్న చేపలుంటే ఈ శిష్యులు ఒక ఆయన అడిగాడు, బాబు 3 రోజులుగా ఇక్కడ ఉంటున్నావు కదా, ఎందుకు నీవు ఇంకా విడిచిపెట్టే తినకుండా ఆపేశావు? తింటే మంచిది కదా. అయినా ఒక మాట, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభుకు ఇస్తావా అని అడిగాడు ఆంద్రియ అని ఆ శిష్యుడు. అవును ఇస్తానన్నాడు. తీసుకున్నాడు. యేసు ప్రభు తీసుకొచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభువా, మా దగ్గర ఏమి ఆహారం మిగలేదు. ఓ చిన్న పిల్లవాడు నీ మాటలు వింటుంటూ తన ఆకలి కూడా మర్చిపోయాడు. ఆ బిడ్డ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు అని అంటే యేసు వాటిని తీసుకొని ఆశీర్వదించాడు. మైకేల్ గార్బచేవ్ గారు అన్నారు, 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా ఆనాడు యేసయ్య 20,000 మంది ఆకలి తీర్చాడు అన్నాడు.
నేను యేసు ప్రభుని కాదు అన్నాడు. ఆ రోజున అడిగారండి, అయ్యా మీరు కమ్యూనిస్టులు కదా, దేవుడు ఉన్నాడని నమ్మరు కదా, అయితే మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అయ్యా మా యొక్క పార్టీలో అది ఉంది, కానీ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే నేను దేవుడు ఉన్నానని నమ్మానండి. యేసు ప్రభు దేవుడు అని మా తల్లి గారు కూడా నమ్మిందండి. ఆయన ఏం చేశారంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలని ఆయన విరిచి ఇవ్వగా శిష్యులైన వారు అందరికీ వడ్డించారండి. మిగిలిన కూడా ఆ గంప నుండి ఎత్తారండి అంటూ చెప్తూ 5 చేపలు 2 చిన్న చేపలు 20,000 మంది యొక్క ఆకలి తీర్చింది అండి అన్నాడు. మీరు అడిగారు, అయ్యా యేసయ్య బైబిల్లో 5,000 మంది పురుషులు తిన్నారు అని ఉంది. అవునండి, బైబిల్లో రాయబడిన మాట నిజమే. 5,000 మంది పురుషులు ఉంటే 5,000 మంది స్త్రీలు ఉంటారు. ఈనాడు ఉన్నట్టు ఫ్యామిలీ ప్లానింగ్ అని ఆ రోజు ఉంటే కుటుంబానికి 2 పిల్లలు ఉంటారు. అందుచేత లెక్కగాని చూస్తే 20,000 మంది ఆనాడు ఉన్నాడు. ఆహార సమస్యను తీర్చిన వాడు యేసయ్య. ఆ యేసు ప్రభువానికి నేను నమ్ముకున్నాను అని మైకేల్ గార్బోచేవ్ అన్నాడండి. ఈరోజు ప్రియమైన సోదరులారా, ఆయన మాత్రమే, ఆయన దేవుడు గనక, ఆయన సృష్టికర్త గనక, ఆయన ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన చేయగలిగిన వాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఆనాడు ఉన్నట్టు ప్రజల యొక్క ఆకలి తీర్చాడు. మైకేల్ గార్బోచేవ్ అంటున్నాడు, నేను రష్యా దేశాన్ని ప్రెసిడెంట్ని, నేను తీర్చలేకపోయాను. మా యొక్క దేశానికి ఆకలి తీర్చగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆ యేసు మాత్రమే. మా తల్లిగారు యేసు నమ్ముకున్నారు, నేను కూడా నమ్ముకున్నాను ఆ యేసుని. ఏమండి మీరు దేవుడు లేడు అంటారు కదా, అయ్యా నిజమే అంటూ ఉన్నాం, కానీ వాస్తవంగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మా యొక్క ఆకలి తీర్చేవాడు. అందుచేత మేము తిరిగి యేసు ప్రభు నమ్మడానికని మా దేశం ముందుకు వస్తున్నాం. అంతవరకు కూడా అది డెమోక్రసీ కాదు, లేదండి, ప్రజాస్వామిక దేశం కాదు. ఎప్పుడైతే మైకేల్ గార్బోచేవ్ గారు వచ్చారో ఆ తర్వాత రష్యా దేశంలో డెమోక్రసీ ప్రజాస్వామ్యం వచ్చింది. అనగా యేసు ప్రభు వారు జీవితాలు మార్చమే కాదండి, ప్రభుత్వాలను కూడా మార్చాడు. ఆయన ప్రభుత్వాలు మార్చాడు. ఆనాటి నుండి ఈ రష్యా దేశానికి ఏమొచ్చిందంటే అంతకుముందునంటే కమ్యూనిస్టులో సిద్ధాంతం కాకుండా ప్రజాస్వామికం వచ్చిందండి. అనగా యేసయ్య జీవితాలు మార్చేవాడు మాత్రమే కాదండి, ఆయన దేశాలను కూడా మార్చేవాడు. అందుచేత యేసు ఎవరు ఆనాడు జక్కయ్య అని అతను యేసయ్య మార్గంలో పోతుండగా ఆశ కలిగింది, యేసు ఎవరు అని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున యేసును చూడలేకపోయాడు. పక్కనే ఆ చెట్టు ఉందండి, మేడి చెట్టు. ఆ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి అక్కడ ఏ చిటారకముల్లో కూర్చున్నాడు. అక్కడ నుండి యేసును చూద్దామని ఆశతో చూస్తున్నాడు. యేసయ్య నడిచి వస్తున్నాడు. ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చేశాడు. పైన చూచాడు, అక్కడ జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య త్వరగా దిగు. ఆశ్చర్యమండి, యేసును చూద్దామని నేను వస్తే యేసు ప్రభువారు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడే. అది యేసు ప్రభువారికి వ్యక్తిత్వం అండి. ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. మనమేమో ఆయన చూద్దామని ఏ మేలు చెట్టు ఎక్కామో, ఏ మతానైతే నమ్ముకున్నామో, కానీ యేసయ్య మన దగ్గరకు వచ్చి ఆనాడు జక్కయ్య త్వరగా దిగు. జక్కయ్యకి ఆశ్చర్యం వేస్తుందని నేను యేసును చూద్దామని నేను వస్తే ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడే. ప్రియా సోదర మహాశర ఆలోచించండి. ఏదో క్రైస్తవ్యానికి ఆయన మాత్రమే దేవుడు కాదండి, ప్రపంచాన్ని యావత్తు కూడా ఆయన దేవుడు. ఆయన జక్కయ్యను పేరు పెట్టి చూస్తున్నట్టుగానే నిన్ను కూడా పేరు పెట్టి చూస్తున్నాడు. ఆనాడు యేసయ్య ఆ మేడు చెట్టు కిందకు వచ్చాడు. పైన ఉన్నండి జక్కయ్యని పిలుస్తాడు, త్వరగా దిగు. ఆ జక్కయ్య ఎంత కష్టపడి ఎక్కాడో మనకు తెలియదు కానండి, కానీ దిగేటప్పుడు మాత్రం త్వరగా దిగుతున్నాడు. నా పేరు ఎరిగాడే, నా జీవితం ఆయనకు బాగా తెలిసే. అనే పేరు అంటే జీవితం అనే అర్థం. ఆఫీసు ఉంటాయి, ఆఫీసులో ఏ ఉద్యోగాన్ని బట్టి ఉంది ఆ ఉద్యోగాన్ని బట్టి పిలుస్తారు. ఏమండి తహసీల్దార్ గారు, లేకపోతే ఏమండి కలెక్టర్ గారు, ఏమండి సబ్ కలెక్టర్ గారు. ఎందుకంటే మన పేర్లు కంటే
మనం చేసే ఉద్యోగానికి ఒక గొప్ప విలువ. ఈ ట్యాక్స్ కలెక్టర్ అతను ట్యాక్స్ వసూలు చేసేవాడు. యేసు ప్రభు వారికి అతని జీవితం అంతా తెలుసు. అది పిలిచిన జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. ఆ జక్కయ్య త్వరగా దిగాడు. యేసు ప్రభు యొక్క పాదాలకు నమస్కరిస్తున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, రాయా, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. ఏదో చూద్దామని వచ్చావు కదా నన్ను, కానీ నేను అక్కడే కేవలం నన్ను చూసి వెళ్ళిపోవడానికని నీ ఉండకూడదు. నేను నీ ఇంట్లోనికి వస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. యేసు చేసే ప్రత్యేకమైన కార్యక్రమం ఏమంటే, కొంతమంది అనుకుంటారు యేసు నమ్ముకుంటే మనకు ఎకరాలు వస్తాయి, లేతే భయంకరమైన విషయాలు ఉన్న మన మీద ఏదైనా ఉంటే కోర్టు కేసులు అవన్నీ కూడా పోతాయి అని రకరకాలుగా మాట్లాడుకుంటాం. కానీ యేసు వస్తే జీవితాలు మారుతాయండి. ఆనాడు జక్కయ్యలో జక్కయ్య ఇంటికి యేసుకొచ్చాడు. జక్కయ్య హృదయంలో భయంకర వేదన. ప్రభుతో అడుగుతున్నారు, ప్రభువా, నేను ఎవరి యొద్దను కానీ ఏమైనా తీసుకుంటే వారికి తిరిగి నాగులంతలు చెల్లిస్తాను. ఎందుకంటే మా బతుకే ఈ బతుకు. ప్రజల దగ్గర అనవసరంగా మనం దొంగ లెక్కలు చూపించి మేము వారి వద్ద దొంగగా వసూలు చేస్తాం. కానీ ప్రభువా, ఈరోజు నీ నా ఇంట్లోనికి వచ్చావు గనక ఆ పాపమంతా కనబడుతుంది. ప్రియా సోదరులారా, యేసు పాపము కనబడిచేవాడు, పాపము నుండి నీకు విడుదల కలిగజేసేవాడు. ఏ వ్యవస్థ కూడా ఒక జీవితాలను మార్చిన దాఖలాలు లేవండి యేసు తప్ప. ఈనాడు ప్రజాస్వామిక దేశాలు ఉన్నాయి. ప్రజాస్వామిక దేశాల్లో మనకు కూడా అలాగే ఎలక్షన్స్ వస్తున్నాయి, నాయకులు మారుతున్నారు. ఈ నాయకులు కొట్టుకునేది అంతా ఏమంటే, నీవు ఇంత దన్నావు, నేను ఇంత దన్నాను అని. అది తప్ప ఏమైనా ఉంటుందండి? ఉండదు. ఎందుకంటే భయంకరమైన ఈ యొక్క లంచగొండితనం ప్రతి చోట ఉందండి. ప్రజాస్వామిక దేశాలు ఉన్నాయి, ఆ రీతిగానే కమ్యూనిస్టు దేశాలు కూడా ఉన్నాయి. అనగా ప్రజలు పాపం నుండి విడుదల పొందే వ్యవస్థ ఏది కూడా లోకంలో లేదు. యేసు ఒక్కడే జీవితాల్ని మార్చగలిగిన వాడు. యేసు ప్రభువారు ఆయన మహా గొప్ప చదువుకున్నాడా? కాదండి. ఆయన అక్కడ ఏముందంటే, చదువుకాని ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చిందని యోహాను సువార్త 7వ అధ్యాయంలో వారు అంటున్నారు. చదువులేని ఇతనికి ఇంత గొప్ప పాండిత్యం ఎలా వచ్చింది? ప్రియా సోదరులారా, దేశీయ నాయకులారా, ఒకసారి ఆలోచించేద్దాం. యేసు ప్రభు వారు ఆయన పుట్టుకతోనే అన్ని భాషలు మాట్లాడగలిగిన వాడు. ఎందుకంటే ఆయన దేవుడు గనక. ఆయనకు తెలియని భాష అంటూ ఏదీ లేదు. ఆయన నీలాగా నాలాగా ఏదో స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాల్సింది లేదు. ఎందుకంటే ఆయనే మనకు విద్య, ఆయనే మనకు సత్యం, ఆయనే మనకు జీవం. అందుచేత అన్నిటినీ మూర్తి భవించిన యేసు ఒక్కడమే ఆయనే తన దైవత్వాన్ని రుజువు చేశాడు. ఆనాడు మైకేల్ గారు గర్భోత్సవం అన్నట్టుగా 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 20,000 మంది ఆకలి తీర్చిన ప్రభు. ఈరోజు ఆ ప్రభువే మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన మనుషుల్ని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నా అంటే, అయ్యా రండి అనగా మనుషుడు పాపంతో బందీకృతుడైపోయాడు. పాపం నుండి విడుదల పొందలేకపోతున్నాడు. నాకు ఈ భయంకరమైన పాప వ్యవస్థ నుండి నాకు విడుదలిచ్చేవారు ఎవరు అని ఈనాడు అనేక మంది ఏడుస్తున్నారు, తపస్సు చేస్తున్నారు, దూర ప్రాంతాలు వెళ్తున్నారు, ఉపవాసాలు, రకరకాల ఉపవాసాలు చేస్తున్నారు. అన్నీ చేసినా ఏమి చేసినా కానీ పాపం మీద వారికి విజయం కలగటం లేదు. ఏమండి మీరు ఎప్పుడు పాపం అంటారండి, పాపం ఎక్కడుంది అని కొంతమంది ప్రశ్నిస్తున్నారండి. అలాగనే ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న ఒక ఆయన యేసుని గురించి మాట్లాడుతున్నాడు. పక్కనే ఓ లాయర్ గారు కూర్చున్నాడు. ఏమయ్యా పాపం ఎలా అంటావు? ఎలా ఉంది పాపం? ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, నల్లగా ఉందా? ఏంది ఇలా మాట్లాడుతున్నావు అని పక్కనున్న లాయర్ గారు కొంచెం కోప్పడ్డారు. ఈయన అన్నారు, పాపం ఎలా ఉంటుందో నీకు చూపిస్తానండి. నువ్వేం చేస్తావంటే, ట్రైను వచ్చే స్టేషన్లో ఆగుద్ది. ఈ కంపార్ట్మెంట్ దిగి వేరే కంపార్ట్మెంట్ ఎక్కిన తర్వాత
ఎవరైనా జేబులో చేయి పెట్టి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది పాపం అంటే ఏంటి అని. ఏమండి, నేను లాయర్ని, అయ్యా నేను ప్రజల పక్షంగా వాదించేవాడిని అని మీరు అనొచ్చు. కానీ అక్కడ ఎప్పుడైతే చేయి పెట్టావో నీకు దెబ్బలు తప్పవు కదా, అప్పుడు అర్థమవుతుంది ఈ పాపం అంటే ఏంటని. గమనించండి, పాపం అంటూ ఎరిగి కూడా మనిషి పాపాన్ని ఒప్పుకోడండి. మనుషుడు ఎప్పుడు కూడా పాపాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ యేసుప్రభువు వారు పాపాన్ని క్షమించడానికి వచ్చాడు. ఎందుకంటే ఏ వ్యక్తికి కూడా పాపం మీద పెత్తనము లేదండి. అనగా ప్రతివాడు పాపానికి దోషనైపోయాడు. ఏదో ఒక రకమైన పాపం చేయకూడదంటూనే పాపం చేస్తుంటారు. అందుకని ఈనాడు మనం చూస్తుంటే మన ప్రపంచంలో, మన దేశంలో ఎన్ని రకాలంటి వ్యవస్థలు పాడైపోయాయి. అనగా పూర్వకాలం ముందు కమ్యూనిస్ట్ వ్యవస్థ వచ్చింది. దేశాన్ని బాగు చేస్తా అనుకున్నారు 70 సంవత్సరాలు. కానీ దేశాన్ని ఉద్ధరించలేకపోయాడు. ప్రజాస్వామిక దేశం వచ్చిందండి. ఏమైనా ప్రజలు ఏమైనా మారారా? మారారంటే మనకేమో ఆ ప్రశ్న వేస్తే ప్రజలు మారినట్టుగా ఏమైనా దాఖలాలు ఉన్నాయా? గమనించండి, అంతకుముందు జైళ్లు చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు జైళ్లు పెద్దగా ఉన్నాయి. ఈ జైల్లో అప్పుడు వారు సమకూర్చాయి కొద్దిగా ఉన్నాయి. ఈనాడు జైల్లో ఉన్నవారు కూడా ఏం చేస్తారండి, మాకు సరైన ఆహారం ఇవ్వట్లేదని వారు కూడా అక్కడ సమ్మె చేస్తూ ఉంటారు. అందుచేత వారికి భయపడి మా ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడైనా కానీ పాపము లేని వ్యక్తిత్వం కానీ పాపము లేని వ్యవస్థ అంటూ ఏదైనా ఉందా అంటే ఎక్కడ లేదు. అందుచేత ఈ పాపం నుండి విడుదల కలిగించడానికి యేసుప్రభువు వారు నరావతారికి వచ్చాడు. ఆయన దేవుడు, ఏ పరలోకం నుండి దిగి వచ్చిన వాడు ఆయనే. ఆయన తప్ప వేరొక వ్యవస్థ లేదండి. జీవితాల్ని మార్చినవాడు యేసు ఒకడు మాత్రమే. అందుచేత యేసు ఎవరు? ఆయన ప్రజలను పాపము నుండి విడుదల కలిగించేవాడు గనుక ఆయన రక్షకుడు. ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా పాపం కింద బానిసైపోయాడు. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎలా వచ్చాడు? కన్యని మరిక ద్వారా వచ్చాడు. పాపం లేనివాడుగా ఉన్నాడు. పాపం లేనివాడుగా తాను చూపించుకున్నాడు. పాపం లేనివాడుగా ఆయనే తాను సవాలు విసిరాడు. ఆ సవాలుకి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అయ్యా నీలో పాపం ఉందని చెప్పినవాడు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన పరిశుద్ధుడు. నీవు నేను పాపులమండి. కనుక యేసు వద్దకు రావాలి. ఎందుకు వచ్చి మన వ్యక్తిగతమైన దోషాలని మనం ఆయనకు చెప్పుకోవాలి. ఆయన మాత్రమే మనలను పాపం నుండి విడుదల కలిగించగలిగిన వాడు. ఆయన మాత్రమే మనకు పాప వ్యవస్థ మీద ఆయన జయాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన మాత్రమే కనుక యేసు ఎవరంటే రక్షకుడు. ఏమి రక్షిస్తాడండి? మనుషుడు పాపం కింద అణిగిపోయాడు. అయ్యో పాపమును నాకు విడుదల కలిగించేవాడు ఎవరు అని మనుషుడు కేక వేస్తున్నా అండి. ఈ పాపం మీద నాకు విజయం ఎలా వస్తుంది? ఈ పాపము నుండి నాకు విడుదల వస్తుందా అని మనుషుడు కేక వేస్తుంటే ఆ కేకకు ప్రతిస్పందించిన వ్యక్తి కానీ వ్యక్తిత్వం కానీ లేతే ఏదైనా వ్యవస్థ కానీ ఈ లోకములో ఏది కూడా లేదండి. మహాత్మా గాంధీ గారు నేను పాపం చేశాను, నా తల్లి గారు చెప్పారు మాంసం తినొద్దని, నేను మాంసం తిన్నాను అని. గమనించండి, తల్లి గారికి ఇచ్చిన ఆ వాగ్దానం నా జీవితంలో ఓడిపోయింది. నేను పాపం మీద నాకు విజయం లేకుండా పోయింది. పాప వ్యవస్థ కింద నేను ఆ రీతిగా నలిగిపోతూ ఉన్నాను. ఈరోజు మహానుభావులైన వారు, చరిత్రలో నాయకులుగా పిలువబడిన వారు, మంచివారని పిలువబడిన వారు, సాధువులు సన్యాసులని పిలువబడిన వారు, వారందరూ కూడా ఈ పాప వ్యవస్థ కింద వారు బయలుకు రాలేక అయ్యా మాకు ఎప్పుడు విడుదల వస్తుంది, మేము ఎప్పుడు నీతిమంతులుగా కనబడగలం, పాపం మా మీద పెత్తనం చేస్తుంది, పాపం మమ్మల్ని ఇంకా 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 పాపంలోనికి తీసుకెళ్తున్నాయి. ఒక ఆయన అనుకున్నాడు వచ్చే రేపు నుండి నేను పాపం మానేస్తాను అనుకున్నాడు. సిగరెట్ తాగుతూ ఉంటాడు. కానీ అనుకున్నాడు సిగరెట్ మానేశాడు. ఒకరోజు, మూడో రోజు వచ్చేటికి అనగా అంతకుముందు రోజుకు ఒక సిగరెట్ దిగబడి మూడో రోజు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ చారున్న సిగరెట్ పెట్టి కొనుక్కొని మొత్తం కాల్చుకున్నాడు.
చెడ్డ దాని మీద మనకు జయం లేదు, ఏ వ్యవస్థ మీద మనకు జయం లేదు. అందుచేత యేసు ఒక్కడే, యేసు తప్ప వేరొకడు ఎవరు లేరండి. నీకు విజయాన్ని ఇవ్వగలిగిన వాడు, ఇవ్వగలిగిన వ్యవస్థ ఆయనే. ఆయన నేనే మార్గం అండి, అయ్యా నేనే మార్గం. జీవితంలో నీవు పరిశుద్ధుడు కావాలంటే నా దగ్గర రా, నేనే మార్గం, ఆయన నేనే జీవం. మనుషుడు ఈ లోకం కొరకే చేయబడలేదండి. మనుషుడు మరణించిన తర్వాత నిత్యము దేవునితో ఉండడానికని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈనాడు అనేక మంది మనమండి హృదయం అంటుంది నాకు నిత్య జీవం కావాలి. ఓ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేమి చేయాలి? ప్రభు అన్నాడు, నువ్వేమి చేయలేవయ్యా. నిత్య జీవమును ఏ కార్యక్రమాలుగా చేసినా, అనేక మందికి నీవు అన్నదానం చేసినా, ఏది చేసినా కానీ నిత్య జీవము నీకు రాదు. కానీ ఒకటే, నీకు నిత్య జీవము అనే ఆశగా నీ హృదయంలో ఉంటే నీవు వచ్చి నన్ను వెంబడించు. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక వాడు తిరిగి వెళ్ళిపోయాడు. అతడు ఆస్తిని నమ్ముకున్నాడు కానీ యేసు నమ్ముకోలేదు. ఆస్తిని నమ్ముకొని ఆస్తుల ద్వారా ఏ రీతిగా ఆస్తిని సంపాదించుకుంటానండి? ఎవరు కూడా సక్రమైన మార్గంలో ఆస్తిని సంపాదించుకోగలరా? లేదండి. అక్రమ మార్గంలో తొక్కితే తప్ప ఆస్తి విపరీతంగా పెరగదు. అందుచేత ధనాన్ని నమ్ముకున్నవాడు ఆ రీతిగానే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అయ్యా రేపు నేను లంచం తీసుకోను అని ఒక ఆయన తీర్మానం చేసుకుంటాడు. ఆఫీస్కి వెళ్తాడు, మరొక వచ్చాయి, అయ్యా అయ్యారు డబ్బులు తీసుకోండి. లేదండి నేను డబ్బులు తీసుకోనండి అని తీర్మానం చేసుకున్నాను అంటాడు. అలా అయితేయా అంతకుముందు 10,000 ఇచ్చేవాడిని, నీకు ఇప్పుడు 20,000 ఇస్తాను, అట్టయితే తీసుకుంటాను. ఏమైందని అంతకుముందే తీర్మానం చేసుకున్నాడు. ఆ 10,000 రూపాయలంటే ఆ తీర్మానం ఉండేది, కానీ 20,000 వచ్చేటికి ఆ తీర్మానం మొత్తం కూడా కొట్టుకొని పోయింది. ఎందుకంటే ఈ పాప వ్యవస్థ, ఈ పాప ప్రపంచం అది మనుషుని మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తుంది, మనుషుని మీద పెత్తనం చేస్తుంది. అందుచేత నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడండి. నీతిమంతుడు లేడండి, ఒక్కడు కూడా లేడు. మన పాపం మన మీద పెత్తనం చేస్తుంది. కానీ యేసు ప్రభువు వారు ఆయన మన జీవితంలో పాపాన్ని తీసివేయడానికని ఆయన లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన అంటున్నాడు, పాపం మీద ఏ రీతిగా నాకు విజయం వస్తుంది? పాపం నుండి రక్షించేవాడు ఎవరు? యేసు ఒక్కడే. ఆయన ఆనాడు యూదులైన వారు యేసుని నమ్ముకున్నారు, క్షమించండి యేసుని పట్టుకున్నారు. ఆనాడు ఉన్న వ్యవస్థ యూదా మత వ్యవస్థ. యేసు యొక్క ప్రత్యక్షతను వారు చూడలేకపోయారు. క్రైస్తవ్యం అనేది ప్రత్యక్షత అండి. అలా ఏంటయ్యా ప్రత్యక్షత అంటే యేసే, యేసు జీవితమే ప్రత్యక్షత. యేసు ఏమైనాడో అదే ప్రత్యక్షత. ఆయన నీతిమంతుడు, ఆయన ఎందుకు ఏ పాపము లేదండి. యేసు ప్రభు వారు యేసు ప్రభువాన్ని ఆనాడు బందీకృతుడిగా చేశారు. ఆనాడు మతం యూదా మతం, ఇశ్రాయేలు మతం యేసు ప్రభువాన్ని పట్టుకున్నారు. పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు రోమా గవర్నర్ గారు, అయ్యా ఈయన మాకు వ్యతిరేకంగా చెప్తున్నాడండి, ఈ భయంకర వ్యక్తి అండి అని అంటున్నారు. ఆ పిలాతని ఆ హైకోర్టు జడ్జి గారు అడుగుతున్నాడు. యేసును రకరకాలుగా ప్రశ్నలు వేశాడు. యేసు మీద అభియోగం మోపిన వారు ఉన్నారు, వారిని పిలిచాడు. అంటున్నాడు, ఇతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఏ దోషం కనబడలేదండి, లాభం లేదు అని ఎదురుగా ఉన్న యూదులైన వారు మళ్ళా పట్టుబట్టారు. ఆయన తన ఆ సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఇంకా పరిశోధించాడు. మళ్ళా వాళ్ళు పిలిచాడు, ఇతని యందు నాకు ఏ దోషము నాకు కనబడలేదు. అంతలోకి వారు కేకలు వేస్తున్నారు, ఇతను సిలువేయము సిలువేయము సిలువేయము. అప్పుడు పిలాతు అడుగుతున్నాడు, ఎందుకు సిలువేయాలి? ఇతను ఏ దుష్కార్యము చేశాడు? పిలాతు అంటున్నాడు, ఇతను యందు ఏ పాపము నాకు కనబడలేదు.
అందుచేత ఈయన తీసుకొని మీరే సిలువేయండి అనే యూదులైన వారికి సిలువ వేసే హక్కు వారికి లేదు. రోమిలకే రోములు మాత్రమే ఆనాడు ఉన్న యెరూషలేము ప్రాంతాలన్నింటి కూడా పరిశీలిస్తే వారు మాత్రమే ప్రభుత్వం చేస్తున్నారు కనుక సిలువ వేసే హక్కు వారికి మాత్రమే ఉంది. యేసు ప్రభువారు ఆ సిలువ మోయికి ముందు పిలాతు దగ్గర ఉన్నాడు. పిలాతు అంటాడు, ఇతని యందు ఏ దోషము నాకు కనపడలేదు, అయితే మీరు ఈయన తీసుకుని వెళ్ళి సిలువేయండి. ఇతను నీతివంతుడు, ఇతను తీసుకుని వెళ్ళి సిలువేయండి. ఇతని యందు ఏ పాపము కనబడలేదు, అందుచేత ఇతని తీసుకుని సిలువేయండి అని వారు కేకలు వేస్తుంటే ఆ కేకలు కూడా ఈయన ప్రతిస్పందించి మీరే ఆయన తీసుకుని సిలువేయండి అంటున్నాడు. ఈ దోషము భయంకరమ దోషం. ఆయన తన చేతులు కడుక్కుంటున్నాడు. నేను అనగా ఆ జడ్జి గారే రూల్ పాస్ చేశాడు. ఈయన సిలువేయమని రూల్ పాస్ చేసిన ఆ జడ్జి గారే పిలాతు గారు తన చేతులు కడుక్కున్నంత మాత్రమున ఆయన చేసిన పాపం పోదండి. యేసు ప్రభువాన్ని సిలువేశారు. యేసు ప్రభువాన్ని కొర్రాలతో కొట్టారు. ఆయనది ఏ పాపము లేదు, ఏ పాపం కనబడలేదు. జన్మ పాపం కానీ గర్మ పాపం కానీ ఏ పాపం కనబడలేదు. ఆయన నిర్దోషిగా నిష్కల్మషుడిగా ఏ పాపం చేయనివాడుగా ఏ పాపం లేనివాడుగా ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఆయనేనండి క్రీస్తు యేసు. సిలువలో నీ కొరకు మరణించిన ఆయనే క్రీస్తు యేసు. ఈనాడు ప్రియమైన సోదరుడా, నీవు ఈరోజు మతం అంటే బాగా నమ్ముకుని ఉంటావు. క్రైస్తవ మతాన్ని నమ్ముకోవచ్చు, హైందవ మతాన్ని నమ్ముకోవచ్చు, ఏదో ఒక మతం మీద నమ్ముకున్నావు. కానీ ప్రశ్న ఏమంటే సిలువలో వేలాడుతున్న యేసును చూచావా? ఇప్పుడైనా సిలువలో నీకోసం రక్తం కాచిన యేసును చూచావా? నీ పాపం పోవాలంటే నీ మంచి కార్యాలు ఏమీ పనిచేయవండి. దాన ధర్మాలు చేసినంత మాత్రాన నీవు చేసిన పాపం, అది జన్మ పాపం కానీ కర్మ పాపం కానీ అదేమీ పోదండి. ఒక వ్యక్తి పాపం నుండి విడుదల పొందాలంటే ఆ వ్యక్తి కొరకు మరొకరు చనిపోవాలి. కానీ పాపి అయిన వ్యక్తి కొరకు చనిపోగలిగిన వాడు నీతిమంతుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఎవరూ లేరు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అందుచేత యేసయ్య నీ పాపం కొరకు నా పాపం కొరకు చనిపోయాడు. ఏమి నీ పాపం అంటున్నారు? అది తెల్లగా ఉందా, నల్లగా ఉందా, ఎర్రగా ఉందా అని నువ్వు అనొచ్చు. నీ హృదయం తెలుసు. నీ హృదయం అంటుంది నీవు పాపి అని. ఎందుకంటే నీ హృదయాన్ని ఎరిగినవాడు ఆయన మాత్రమే, నీ జీవితాన్ని ఎరిగినవాడు ఆయన మాత్రమే. మతం ఒక వ్యక్తికి విడుదల కలిగించదండి, యేసు మాత్రమే, యేసు ఒక్కడు మాత్రమే. అందుచేత ఆనాడు యేసు ప్రభువారు కరువుల శిలలో నీ కొరకు నాకు వరకు బలైపోయాడు. ఆయన రక్తం కార్చాడు. రక్తం కారుతుండగా గమనిద్దామండి, ఒక యోధుడు అనగా ఆ మిలిటరీ అతను యేసు ప్రభు వారి యొక్క పక్కన పొడిచాడు. రక్తము నీళ్ళు అనగా చనిపోయాడు. ఎందుకంటే కొరడాతో కొట్టారు. కొరడాకి ముళ్ళున్నాయి. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన వీపు మీద పడి ఆ వీపును చీల్చినాయండి. ఓ వ్యవసాయదారుడు ఏ రీతిగా నాగలతో తన పొలాన్ని దుంటాడో ఆ రీతిగా యేసు ప్రభు వారి యొక్క దేహము దున్నబడింది. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకు. నాకు రావాలి శిక్ష, నీకు రావాలి శిక్ష కొరకు యేసువారు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపం ఎరిగినవాడు, ఆయన పరలోకను వచ్చిన దేవాతి దేవుడు నీ కొరకు, నా కొరకు ఒక నరుడైపోయాడు. నన్ను నేను రక్షించుకోలేను, నీవు రక్షించుకోలేవు. అందుచేత నిన్ను పాప వ్యవస్థనున్న నీవు కృంగిపోయిన నిన్ను రక్షించడానికి తన చెయ్యి పెట్టి, అయ్యా ఇటు చూడు బాబు, నీ కొరకే ఇంత చేశాను, నేను నిన్ను ప్రేమించి చేశానయ్యా, ఎందుకు నా మీద వ్యతిరేకంగా ఉంటావు? నీ కొరకు చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? నీ కొరకు రక్తం కాచిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయనది ఏ పాపము లేదండి యేసులో. నీ కొరకు, నా కొరకు రక్తం కాచినాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన ఎవరంటే క్రీస్తు యేసే. ఆయన అభిషిక్తుడనగా
ఆయన రాజు. ఆ యేసు అనగా రక్షకుడు, నేను రక్షించడానికి వచ్చాడు. నిజమే, ఆ రాజు అయినప్పటికీ కూడా ఆ రాజుకు వస్త్రాలన్నీ పక్కన పెట్టి నీ వస్త్రాన్ని, అనగా నీ శరీరాన్ని, నా శరీరాన్ని ధరించి పరలోకము నుండి ఆ యేసయ్య లోకానికి వచ్చాడు. ఇది కట్టుకథ కాదండి, ఇది వాస్తవికం. యేసు ప్రేమించాడండి నిన్ను, యేసు ప్రేమించాడు. కొంతమంది కూడా ఇది మతం అని అనుకుంటున్నారు. ఒక ఆమె ఉండేదండి, 10 సంవత్సరాల క్రితం ఆమె చనిపోయింది అమెరికా దేశంలో. ఆమె పేరు మేడం ఊహే. ఆమె దేవుడు లేడని చెప్పడానికి ప్రపంచమంతా తిరిగిందండి. నాస్తిక కేంద్రం విజయవాడ కేంద్రానికి ఆమె డబ్బులు కూడా పంపించేది. దేవుడు లేడు, దైవం లేదు. అమెరికా దేశంలో స్కూల్స్లో బైబిల్ చదివేవారు, పబ్లిక్ స్కూల్స్లో అనగా గవర్నమెంట్ స్కూల్స్లో. ఆమె కోర్టుకు వెళ్ళిందండి. వెళ్ళి బైబిల్ చదవకుండా చేసింది. అంతకుముందు బైబిల్ చదివించేవారు, అనగా అవి గవర్నమెంట్ స్కూల్స్ అయినప్పటికీ కూడా బైబిల్ చదివించేవారు. ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళి, ఇది ప్రజాస్వామిక దేశం కనుక రకరకాల ప్రజలు ఉన్నారు, వారి భావాలు వేరుగా ఉంటాయి, వారి పూజలు వేరుగా ఉంటాయి, అంచేత బైబిల్ చదవకూడదు, మత గ్రంథాలు ఏది వద్దని ఆమె కోర్టుకు వెళ్ళి జయం పొందింది. ఆమె చనిపోయింది. ఆ భర్త గారికి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్లో పెట్టారు. ఆయన అరుస్తున్నాడు. ఆయన మూడో కొడుకు ఆయన చూస్తున్నాడు. కొడుకారా కొడుకారా అరుస్తున్నాడు. కొడుకు వచ్చాడు. ఏం నాయనా, దయ్యాలు పిలుస్తున్నాయి, దయ్యాలు పిలుస్తున్నాయి. నాయనా, అమ్మా నువ్వు కలిసి వివిధమైన దేశాలు దర్శించారు కదా, దేవుడు లేడు, దేవుడు మనకు అక్కరలేదు, మనమే కష్టపడాలి, మనమే పూజించుకోవాలి, మనం ఎవరిని పూజించడం వీల్లేదు, మనమే పూజించుకోవాలని మీరు మా అమ్మ కలిసి ప్రపంచ దేశాలు తిరిగారు కదా, దేవుడు లేడంటాం కదా, దెయ్యాలు లేవని అంటాం కదా. తండ్రి గారు అన్నాడు, అవునరా, బాగున్నప్పుడు అన్నాం, కానీ దయ్యాలు పిలుస్తున్నాయి, నన్ను రమ్మంటున్నాయి, నువ్వు దేవుడు లేకుండా బతికేవు కదా, రా అని దయ్యాలు పిలుస్తున్నాయి. ఆ కుర్రోడుతో అంటున్నాడు, అబ్బాయి నన్ను గట్టిగా పట్టుకోరా, గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు చనిపోయాడు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుండి దేవుడు లేడనే ఆ భాషతోనే పెరిగాడు, దేవుడు లేడు అనే భావనతోనే పెంచబడ్డాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు, చూస్తున్నాడు. మా నాయన దేవుడు లేడని అనుకొని నాస్తికుడిగా తన జీవితం అంతా కూడా ఆ రీతిగా జీవించాడు. చనిపోతుండగా దేవుడు ఉన్నాడన్నాడు, దేవుడు లేడని అనలేమన్నాడు. దయ్యాలు ఉన్నాయి నన్ను పిలుస్తున్నాయి అన్నాడు. ఏ అబ్బాయి అయితే బైబిల్ చదువుతానని బైబిల్ చదువు ప్రారంభం చేశాడు. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కాచాడని ఈ చారిత్రక విషయాలన్నీ కూడా ఆ యవనస్తుడు ధ్యానం చేసి యేసు ప్రభుని తన హృదయనాథునిగా తీసుకున్నాడు. అంత మాత్రం కాదండి, ఆ యేసు సాక్షిగా జీవించడానికి తీర్మానం చేసుకొని వేదాంత కళాశాలకు వెళ్ళి బైబిల్ ఇంకా అధ్యయనం చేసి ఓ బ్యాప్టిస్ట్ చర్చికి పాస్టర్గా ఉన్నాడు. ఏనాడు అనేక మంది వాదిస్తున్నారు, యేసుకు వ్యతిరేకంగా వాదిస్తున్నారు. ప్రియ సోదరులారా, నీవు ఎంత వాదించినా యేసు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు వ్యతిరేకంగా ఎంత మాట్లాడినా, ఎంతసేపు ఉపన్యాసాలు ఇచ్చినా కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమించా, నీ కొరకు రక్తం కార్చాను. ఇప్పుడైనా వస్తావా, నా వైపు వస్తావా అని యేసు నాస్తికులైన వారిని, మతం కలిగిన వారిని ఆయన పిలుస్తున్నాడు. నీ మతం నిన్ను రక్షించదండి, అదే క్రైస్తవ మతం కూడా నిన్ను రక్షించదు, యేసు తప్ప. క్రైస్తవ మతంలో యేసును కానీ తీసివేస్తే మిగిలింది చెత్తేనండి. ఈనాడు చెత్తగా కనబడుతున్నాయండి అనేకమైన సంఘాలు. ఎందుకంటే అక్కడ యేసు లేడు, యేసు యొక్క భావోద్రేకాలు లేవు, యేసుని గురించిన భావము లేదు. పాపమును రక్షించ దలిచినట్టి ఆ యేసు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వం
లేదు కనుక వారు అంటున్నారు, మా సంఘంలో చేరాలంటే ఈయన డబ్బులు కట్టాలి. ప్రియా సోదరులారా, డబ్బులతో దేవుని రాజ్యాన్ని కట్టలేము. దేవుని రాజ్యాన్ని కట్టిన వాడు యేసు ఒక్కడే. ఆయన తన రక్తం ఇచ్చి కట్టాడండి. నీవు నేను పాపంలో మగ్గిపోయాం. మనకు ఈ వ్యవస్థ నుండి మనకు రక్షణ లేదు. ఎంతో అరుస్తున్నాం, అయ్యో 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 అని. నిన్ను రక్షించగలిగిన వాడు యేసు ఒక్కడే. ఈ రాత్రి యేసు వద్దకు వస్తావా? ఆయన క్రీస్తు యేసు. ఆయన దేవుడు, ఆయన నరుడు అనగా సంపూర్ణమైనటువంటి విజయం కలిగిన వాడు. ఈరోజు లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు వచ్చాడు. నీకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన శిక్షను ఆయన కలువరి శిలువలో భరించాడు. మన పాపము ఎంత భయంకరమైనదంటే, మనం చచ్చిపోయినా కానీ ఆ పాపం నుండి విడుదల పొందలేం. అంత భయంకరం ఈ పాప వ్యవస్థ. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు అని మనిషి కేకలు వేస్తున్నాడు. పాపం చేయకుండా ఉండాలని కూర్చున్నాడు ఒక అబ్బాయి. కానీ ఏ పాపం అయితే చేయకుండా ఉండాలనుకుంటున్నాడు, ఆ పాపానికి బానిసైపోతున్నాడు. ఆ త్రాగుడికే బానిసైపోతున్నాడు. ఈనాడు అనేక మంది యవనస్తులని వారు పాపం అలవాట్లకి బానిసలైపోయారు. అయ్యా, మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. ప్రభుత్వం అంటుంది వారి విడుదల కావాలి, వారి విడుదలివ్వాలి. ఎవరు ఇస్తారు వారికి విడుదల? విడుదలిచ్చేవాడు కూడా అదే పద్ధతిలో ఉంటున్నాడు. అదే పద్ధతిలో గంజాయిని పట్టుకున్న ఆయన ఏమనుకోనండి, ఇంట్లో గంజాయిని దాచిపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన తాగడానికి. గంజాయికి ఏదో ఒక అబ్బాయి బానిస అయిపోతే ఆ అబ్బాయిని పట్టుకొని ఆ అబ్బాయి దగ్గర ఉన్న గంజాయిని తీసుకొని వచ్చిన తర్వాత అదే గంజాయికి ఆ పోలీసు ఆయన బానిస అయిపోతున్నాడు. నన్ను రక్షించగలిగిన వాడు ఎవరు? మనుషుడు కేక వేస్తున్నాడు. ఈ భయంకరమైన పాప వ్యవస్థ నుండి నాకు విడుదల ఎవరిస్తారు? ఎందుకంటే యేసు మాత్రమే నీకు విడుదల ఇవ్వగలడు. ఈ రాత్రి ప్రభు నేను పిలుస్తున్నాడు. ప్రభు నీ కొరకు ఆశ కలిగి ఉన్నాడు. మతం కాదండి, యేసుగా వ్యక్తిత్వము. ఆయన రక్షకుడు, ఆయన ప్రేమమయుడు. ఆయన నీ కొరకు పిలుస్తున్నాడు. మతము నిన్ను రక్షించదండి. మత వ్యవస్థ ఇంకా నేను బానిసగానే చేస్తుంది, కానీ మతము ఏ మతమైనా కానీ నేను రక్షించదు. కానీ మతానికి అతీతమైన వాడు యేసు ప్రభువాడు. ఆయన ఈ లోకానికి నరవతారికి వచ్చాడు. ఆయన నీ కొరకు సంపూర్ణంగా ఈ లోకంలో జీవించాడు. నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన అంటున్నాడు, బాబు నేను ఇంతగా ప్రేమించాను, నీవు నా కొరకు ఏం చేస్తావు? ఒక యవనస్తుడు రాకుమారుల దినాల్లో గుర్రం మీద ఎక్కి వెళుతున్నాడు. ఓ చోట చేరేటప్పటికి అక్కడ యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతున్నట్టుగా ఆ బొమ్మ ఉంది. అడుగు గుర్రం మీద నుండి దిగాడు. కింద మాటలు ఉన్నాయి. ఏమంటే నేను నీ కొరకు ఇంత చేశాను, నీవు నా కొరకు ఏం చేస్తావు? All I have done for you, what are you going to do for me? అంటే అర్థం కాలేదు దానికి. పక్కన వాళ్ళు అడుగుతున్నాడు, ఎవరండి ఈయన? నా కొరకు ఇదంతా చేశారంటే, నా కొరకు ఇదంతా చేశానని రాసుకున్నాడు అక్కడ. నా కొరకైనా ఈయన చనిపోయింది, ఎవరు ఈయన? అక్కడ వారు అన్నారు, ఒక ఆయన ఉంటాడండి అక్కడ దూరంగా, ఆయన వెళ్ళి అడగండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి అడిగాడు. అయ్యా, ఆ మాటలు నన్ను ఆకర్షించాయి. ఎవరు ఆయన? ఆ శిలువ మీద నా కొరకే చనిపోయాడంట. ఆ శిలువ మీద నా కొరకే చనిపోయాడంట. ఎవరు ఆయన అంటే అవతల వ్యక్తి చెప్తున్నాడు, ఎవరూ కాదయ్యా, నవరావతారిగా వచ్చిన దేవుడు నీ కొరకు ఆ పరలోకాన్ని వీడి నీ కొరకు ఓ సామాన్యమైన మనిషిగా వచ్చాడు. నీకు రావాల్సిన శిక్ష యావత్తూ భరించాడు. నీకు రావాల్సిన యమయాతన ఆయన భరించాడు. పాపం నుండి విడుదల పొందడానికి నిన్ను పిలుస్తున్నాడు. అయితే షరతేమంటే నిన్ను నీవు రక్షించుకోలేవు. ఆయన యేసుక్రీస్తు. ఆయన అడుగు, ప్రభువా నా జీవితంలోకి రా,
పాప వ్యవస్థ నుండి. అయ్యా, నీవు దేవుడు అనుకొని అనేకమైన వ్యక్తులను పూజించాను, కానీ ఆ వ్యక్తులు నాకేమీ కూడా నాకు వ్యక్తిగతమైన జీవితానికి విడుదల ఇవ్వలేదు. కానీ ప్రభువా, నాకు విడుదల కావాలి. ఈ రాత్రి నీకు విడుదలిచ్చే యేసు నేను పిలుస్తున్నాడు. ఆయన క్రీస్తు యేసు, నీ కొరకు కల్వరి శిలువలో చనిపోయినవాడు. ఇది కట్టుకథ కాదండి, ఇది కల్పించిన సినిమా ప్రయోగం కాదండి, చారిత్రక వాస్తవికం. యేసయ్య నీ కొరకు కల్వరి శిలువలో ఆయన చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు. అందుకని ప్రభువా, నా దగ్గర రా, నా జీవితంలో ఉన్న పాపాన్ని క్షమించని నేను ఆయనకు మొరపెట్టాను. నా జీవితంలో ఏ పాపం నుండి అయితే విడుదల పొందలేకపోయానో నాకు విడుదల దయచేశాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. నీ కొడుకుని నిన్ను ప్రేమించడు, నీ కుమార్తెని నేను ప్రేమించదు, కానీ యేసు ఒక్కడు మాత్రమే నిన్ను ప్రేమించేవాడు. ఎంతగా ప్రేమించేవాడంటే తన రక్తము కారణంతగా ఆయన నీ కొరకు ఆయన రక్తం కాచాడు. అది ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని వాక్యములో ఒక మాట ఉందండి, ఆ ఇందులో ప్రేమ ఉంది. దేవుని అంటే ఆ దేవుడు నీ కొరకు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు చనిపోయాను. ఇన్ ఇట్ దేర్ ఇస్ లవ్. దీనిలో ప్రేమ ఉంది. ఈ ప్రేమను నీవు కాదంటావా? ఈ ప్రేమమయుని నీవు త్రోసివేస్తావా? ఈ రాత్రి సమయంలో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, కళ్ళు మూసుకో, ప్రభుతో మాట్లాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ధనవంతుడమైనా, మంచి పూజారువైనా, ఏదో చర్చిలో మధ్యక బాధ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా నీకు తెలుసు, పాప వ్యవస్థ కింద నీవు అడిగిపోయావు. ఎవడు నన్ను రక్షిస్తాడని నీవు కేకలు వేస్తున్నావు. ఆ కేకలకు సమాధానము యేసు శిలువ. యేసు అంటున్నాడు, కుమారుడా, కుమార్తె, నేను నీ కొరకు ఎంత చేశాను. నా రక్తం యావత్తుకు నేను కార్చాను. నాలో ఏ పాపము లేదు అని శిలువకు అప్పగించిన పిలాతే 3 సార్లు అన్నాడు. నాలో ఏ పాపము లేదమ్మా, అయితే నీ కొరకు నేను పాపిగా చేయబడ్డాను అనగా నీ పాపం నా మీద మోపబడింది. యేసుప్రభువు శిలువలో వేలాడుతుండగా నా పాపం ఆయన మీద మోపబడింది. ఆయన చూడ నెలనుండి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడే, ఆయన ఎలాంటి పాపము లేనివాడే. కానీ నీ పాపం, నా పాపం ఆయన శరీరం మీద వ్రాయబడింది. అందుచేత నీకు రావాల్సిన శిక్షను, నాకు రావాల్సిన శిక్షను కల్వరి శిలువలో ఆయన భరించాడు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? నీ హృదయంలో తీర్మానం చేసుకో. ప్రభు దగ్గరికి రా. ప్రభా, నేను పాపిని, అయ్యా నన్ను క్షమించు అని నీ హృదయంలో చెప్పు. నేను ప్రేమించిన వాడు ఆయన మాత్రమే. నీ భార్య నిన్ను అంతగా ప్రేమించలేదు, నీ భర్త నిన్ను అంతగా ప్రేమించలేదు, గడా. కానీ యేసు మాత్రమే ఒక్కడే నేను ప్రేమించిన వాడు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సహించరు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సహింపరు. నీ తల్లి గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువచారునా. నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువచారునా.
సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. దయచేసి గమనించండి, గాయాలలో ప్రభువారు నీ కొరకు చనిపోయాడు, వ్రేలు ప్రభువారు నీ కొరకు రక్తం కాచాడు, తాకించి నీ కొరకు శిలువలో ఆయన సంపూర్తిగా ఆయన రక్తం కాచిన వాడు. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పోలిన వారు ఎవరు ఎక్కడా ఎప్పుడు లేరు. ఈ రాత్రి యేసయ్యా నీవు నాకు కావాలి, అయ్యా నన్ను క్షమించు ప్రభు అని నీ హృదయంలో ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన వినగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. అలా ప్రార్థన చేసుకుంటే దయచేసి లేచి నిలబడు, మీకోసం ప్రార్థిస్తాం. ఎవరైనా ఉన్నారా? అవును ప్రభువా, నీవు నాకు కావాలి, నా జీవితంలోనికి రావాలి ప్రభువా. అయ్యా నన్ను నేను రక్షించుకోలేను, నా పాపమునికి ప్రాయశ్చిత్తము నేను చేసుకోలేను, కానీ మీరు మాత్రమే కల్వరి శిలువ నా కోసం ప్రాయశ్చిత్తముగా బలైపోయారు. నీవు నాకు కావాలి ప్రభువా, నన్ను క్షమించు అని చెప్పడానికి ఎవరైనా కానీ ప్రభుతో మాట్లాడదలుచుకుంటే నీవెక్కడైతే కూర్చున్నావో అక్కడే లేచి నిలబడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరున్నారా? ఆలోచించేద్దాం. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. పాపములు మగ్గిపోయిన నీకు విడుదల పొందాలని, విడుదల ఇవ్వాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన వద్దకు రావాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియమైన మా తండ్రి, ఘనమైన మా ప్రభువా, కల్వరి శిలువలో నా కొరకు మా కొరకు రక్తం కాచిన పుణ్య పురుషుడా, మీరే దేవుడు నాయన, మీరే నా కొరకు నరావతారికి లోకానికి వచ్చినవాడు. క్రీస్తు యేసు అయ్యా, మీరు నన్ను మమ్మల్ని ప్రేమించినవాడు. మీరు ప్రేమించినట్టుగా ఎవరు ఎప్పుడు ఎక్కడా ప్రేమించలేదు నాయనా. కల్వరి శిలువలో మరణం పొందుతూ కూడా మీరు మమ్మల్ని ప్రేమించారు అన్నారు. అయ్యా పలుగు తండ్రి, వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరుగును కనుక వీరిని క్షమించమని కల్వరి శిలువలో వేలాడుతూ ప్రేమతో మాట్లాడావు. అవును మా నాయన, ఇలా చేరిన వారితో ఒక్కొక్కరితో మాట్లాడండి. మీ ప్రేమ యొక్క అనుభూతి పొందడానికి సాయం చేయండి నాయన. ఈ 3 దినాలు మాతో ఉండి అయ్యా మీరు మమ్మల్ని మీ వాక్యం ద్వారా బలపరిచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఎవరెవరైతే ఇంకా తిరస్కరిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి, వారిని మీరు దర్శించాల్సిన మనం చేస్తున్నాం. అయ్యలారా, నేను రక్షణ పొందాలని నేనేం చేయాలి అని ఒక యువకుడు యేసును అడిగాడు. ప్రభు అన్నాడు, ప్రభు యేసునందు విశ్వాసించు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభుతో మాట్లాడు. ప్రభువా నా హృదయంలోకి రా. ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా ఆ రీతిగా ఎవరైతే అయ్యా ప్రభువా మా హృదయంలోకి రమ్మని ప్రార్థన చేశారో వారిని బట్టి మీకు వందనాలు నాయనా. వారి జీవితాలు ఇంకా కూడా మీ శిలువ కార్యాన్ని జరిగించాల్సిన మనం చూస్తున్నాం. ఈ 3 దినాలలో మీరు మా జీవితాలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధమైన లేఖనాల కోసం మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే స్పందించారో అలాంటి వారితోనైనా మీరు మీ కరుణ గల హస్తముతో వారిని తాకి వారిని ముందుకు నడిపించాల్సిన మనం చేస్తున్నాం. ఏర్పాట్లన్నింటిని బట్టి కూడా మీకే స్తోత్రం చెల్లిస్తూ మా కొరకు తిరిగి రానున్న యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు యేసు రక్తం జయం అపాధృయకలాయం, ప్రభు యేసు రక్తం జయం అపాధృయకలాయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపాధృయ కన్నత నాశం. హల్లెలూయా, ఆమేన్.